హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మనకి ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ నోటిఫికేషన్ కూడా 10th బేస్తోనే అన్నమాట. క్వాలిఫికేషన్ అయితే 10th క్వాలిఫికేషన్తో వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. మనకి సంవత్సరం అంతటా కూడా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే కనుక అది రెండు సెక్షన్స్లో జరుగుతుందండి. ఒకటైతే కనుక బ్యాంకింగ్స్లోని, రెండైతే కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నమాట. సో మరి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మల్టీ టాస్కింగ్ అండ్ హవల్దార్ కోసం అండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చిన భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట అండి. 8,326 పోస్టులు అని చెప్పచ్చండి. అంటే చాలా ఎక్కువ కదండి. 8,000 పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చిందంటే మరి అందరూ కూడా దీన్ని మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో మరి అదేంటో చూసేద్దామా ఈరోజు. ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం అయితే కనుక ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత కట్టాలి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, వీటన్నింటి గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం వీడియో చూద్దామండి. సరే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇవ్వండి. ఎన్నో నోటిఫికేషన్స్ కానీ ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతా ఒక్క లైక్ అన్నమాట. సో ఎస్ఎస్సి ఎంటీఎస్, మరి ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట అండి. అయితే ఇది మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ అన్నమాట అండి. అలాగే హవల్దార్ కూడా అన్నమాట. ఈ రెండింటినీ కలిపి ఒకే దాంట్లోని ఓవరాల్గా 8,326 పోస్టులు ఇచ్చారండి. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక జూన్ 27వ తారీఖు నుంచి కూడా ఇది స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే కనుక 31 జూలై వరకు అన్నమాట. అంటే జూన్ 27 నుంచి జూలై 31 వరకు కూడా దీనికి రిజిస్ట్రేషన్స్ మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఎవరైనా సరే 30వ తారీఖు జూలైలోనే అప్లై చేసి ఫీజు పేమెంట్ కన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చి చేయలేదనుకోండి, వాళ్ళు ఆగస్ట్ 1వ తారీఖున కూడా రాత్రి 12 గంటలలోపు ఫీజు పేమెంట్ కట్టుకోవచ్చు అన్నమాట అండి. అలాగే ఎవరైనా తప్పులు పెట్టి కరెక్షన్స్ చేయాలనుకుంటే కనుక ఆగస్టు 16 నుంచి ఆగస్టు 17 అంటే ఒక్కరోజు దానికి కూడా ఫీజు పే చేసి మీరు కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండి. అయితే దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే కనుక 100 రూపీస్ ఫీజు ఉంటుందండి. 100 రూపాయలు ఫీజు మాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ వీళ్ళ 5గురికి కూడా ఫీజు ఉండదండి. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వీళ్ళు జెంట్స్ మాత్రం ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నమాట. అయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే కనుక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి. అంటే 2/8/1999 నుంచి 1/8/2006 మధ్యలో పుట్టిన వాళ్ళు ఉండాలన్నమాట. 18 నుంచి 20 సంవత్సరాలు. అదే హవల్దార్కి అయితే కనుక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. హవల్దార్కి అయితే కనుక 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట అండి. అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 5 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 5 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారన్నమాట అండి. సో మరి 8,326 పోస్టులకు కనుక ఎవరికైతే అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కనుక చాలా తొందరగా సర్వర్ బిజీ వచ్చేస్తుంది అన్నమాట అండి. సో ఇది మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఇది జూలై 31 వరకు ఉంది కదా, అప్లై చేసుకుందామంటే కనుక 10th బేస్ మీద వచ్చిన ఏ రిజిస్ట్రేషన్ అయినా ఏ జాబ్స్ అయినా కానీ కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి. అందుకే ఓపెన్ అయిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అలాగే ఇంకా మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అలాగే రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఇంకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి, చూడండి ఒకసారి. మరి ఎంటీఎస్ ఉద్యోగాలు ఎస్ఎస్సి నుంచి వచ్చిందండి. ఫస్ట్ ఇంటర్ బేస్ మీద వచ్చింది, తర్వాత డిగ్రీ బేస్ మీద వచ్చింది, ఇది 10th బేస్ మీద, మళ్ళీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. సో మరి ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.